ఉండి నియోజకవర్గంలో 2005లో శివ స్వచ్ఛంద సేవా సంస్థని స్థాపించి వేలాది మందికి వైద్య సదుపాయాన్ని అందించాం. అట్లాగే విద్యకు సంబంధించి ఎంతోమందికి విద్యని అందించాం, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. మహిళల్లో చైతన్యం కల్పించి మహిళా సాధికారత సాధించే విధంగా, స్వయం సమృద్ధిని సాధించే విధంగా మహిళలకి ఉపాధి అవకాశాలని మెరుగుపరిచాం. వ్యవసాయం పట్ల మక్కువతోటి రైతాంగాన్ని ఎంతో వాళ్ళకి ప్రయోజనాలు కలిగే విధంగా మోటివేట్ చేయటం జరిగింది. మన ట్రస్ట్ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఆరోగ్య సేవలు కానీ, ఏదైతే విద్యా సేవలు కానీ ప్రభుత్వం నుంచి అందేవి కాదు. దట్ మీన్స్ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఉండేది కాదు. ఆ టైంలో నేను వేలాది మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించాను. అట్లాగే విద్యకి ఎంతోమందికి ఫీజులు కట్టి ఉపాధి అవకాశాలు కూడా ఎంతోమందికి మెరుగుపరిచాను. మహిళలకి స్వయం సహకారాన్ని అందించడం కూడా జరిగింది. అలాగే మన ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ప్రజాప్రతినిధిగా ఉండి అపోజిషన్ ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టిలో పెడుతూ ప్రజల సమస్యల పట్ల నిరంతరం నేను శ్రమిస్తూనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు అందించాను. ప్రభుత్వం ద్వారా వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలతో పాటు అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా అందించాను. అట్లాగే అధికార పార్టీ ఎమ్మెల్యేగా 14-19లో ఎంతో అభివృద్ధిని చేశాం. జీడిపిలో రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టి ఉండి నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. 2019లో పార్టీ ఆదేశంతో ఎంపీ కింద వెళ్ళాను. ఓటమి పాలవటం జరిగింది. నేను ఆర్థికంగా కూడా బాగా ఇబ్బంది పడ్డాను, ఆర్థికంగా బాగా నలిగాను. ఇప్పుడు మళ్ళా ఆర్థికంగా నిలదొక్కుని ఆ సీట్ నాకు ఇమ్మని కోరటం జరిగింది. ఇప్పుడు పార్టీ కన్సిడర్ చేయలేదు కాబట్టి మళ్ళా ఈ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల అభిష్టంతో మళ్ళీ ప్రజాప్రతినిధిగా ముందుకు రావాలని ఆకాంక్షతోటి అడుగు వేస్తూ ఉన్నాను. శివ స్వచ్ఛంద సేవా సంస్థల కొనసాగింపు భవిష్యత్తులో ఎప్పటివరకు ఉంటుందనుకుంటున్నారు? నేను ఆర్థికంగా ఇప్పుడు నిలదొక్కున్నాను కాబట్టి కంటిన్యూ నాకు సేవే ఊపిరి, సేవే లక్ష్యం, సేవే ధ్యేయంగా నేను పనిచేస్తాను కాబట్టి ఇంకా నా ఊపిరినంత వరకు శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలన్నీ కూడా నిరంతరం కొనసాగుతాయి.